మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్ అండ్ టఫెస్ట్ బ్రాంచ్ అనమాట. నేను మెకానికల్ చేయలేదు, కానీ నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పేవాళ్ళు మెకానికల్ కొంచెం టఫ్ అని, అండ్ మెకానికల్ పాస్ అవటం అంత ఈజీ కాదని. కానీ మెకానికల్ పాస్ అయిన వాడు ఏదైనా సాధించగలడు అని మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అది నిజమైతే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో ఎస్ఎన్ కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం మెకానికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏమేమి వేస్ ఉన్నాయి, ఏమేమి జాబ్స్ ఉన్నాయి, కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎవరైనా సరే మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి అనే వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. దాన్ని బట్టి మీరు ఆఫ్టర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత మీరు ఏం చేయొచ్చు, ఎంత శాలరీస్ వస్తాయి, ఏమేమి కంపెనీస్ హైర్ చేస్తాయి ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ఇంటర్వ్యూ టిప్స్, అలాగే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు అక్కడ షేర్ చేస్తూ ఉంటాం. ముందుగా కోర్ మెకానికల్ ఇంజనీరింగ్ సెక్టర్స్ చూద్దాం. అదే డిజైన్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ సిస్టమ్స్, ప్రొడక్ట్స్, కాంపోనెంట్స్ డిజైన్ చేసి మిషనరీ డెవలప్ చేసే రోల్. శాలరీ 3.5 lakhs to 6 lakhs పర్ యానం ఉంటుంది అనమాట. ఫ్రెషర్స్కి యావరేజ్ ప్యాకేజ్ ఇది. కంపెనీ టు కంపెనీ వేరీ అవుతుంటుంది, అండ్ మీకున్న స్కిల్స్ని బట్టి కూడా వేరీ అవుతుంటుంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ డిజైన్ ఇంజనీరింగ్కి ఏమేమి కంపెనీస్ హైర్ చేస్తాయి అంటే టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్సెట్రా. అది ఆటోమోటివ్ పరంగా. అదేవిధంగా ఏరోస్పేస్ పరంగా కూడా మనకి ఈ యొక్క డిజైన్ ఇంజనీరింగ్ రోల్స్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఎయిర్ బస్, ఇస్రో ఎక్సెట్రా. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా సిమెన్స్, బోష్, హనీవెల్ ఎక్సెట్రా. అలాగే ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్, ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎఫిషియన్సీ పెంచడం, కాస్ట్ కటింగ్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడం ఈ యొక్క జాబ్ యొక్క రోల్ అనమాట. శాలరీ ఇక్కడ కూడా మీకు ఫ్రెషర్స్కి 3 lakhs to 6 lakhs పర్ యానం ఉంటుంది. హైరింగ్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఎల్ఎన్టీ, బిహెచ్ఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్సెట్రా. ఆటోమోటివ్ పరంగా బజాజ్ ఆటో, హీరో మోటోకార్ మరియు అశోక్ లేలాండ్ ఎక్సెట్రా. మెయింటెనెన్స్ ఇంజనీర్, మెషినరీ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం ఈ యొక్క జాబ్ రోల్. శాలరీస్ ఇక్కడ కూడా 3 to 5.5 lakhs పర్ యానం యావరేజ్ ప్యాకేజ్ ఫర్ ఫ్రెషర్స్. హైరింగ్ కంపెనీస్ పవర్ పరంగా ఎన్టీపీసీ, అదాని పవర్, టాటా పవర్ ఎక్సెట్రా. ఆయిల్ అండ్ గ్యాస్ పరంగా ఓఎన్జీసీ, రిలయన్స్ పెట్రోలియం ఎక్సెట్రా. ఆటోమోటివ్ పరంగా టాటా మోటార్స్, ఫార్డ్ ఎక్సెట్రా. అలాగే అడ్వాన్స్డ్ అండ్ స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ సెక్టర్స్ పరంగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, రోబోట్స్ అండ్ ఆటోమేషన్ సిస్టమ్స్ డిజైన్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హెల్త్ కేర్లో యూజ్ చేయడం. ఇక్కడ మీకు 5 to 10 lakhs పర్ యానం యావరేజ్ ప్యాకేజ్ ఉంటుంది. హైరింగ్ కంపెనీస్ పరంగా రోబోటిక్స్ పరంగా ఏబిబి, ఎఫ్ఏఎన్ యూసి, అలాగే కేయుకేఏ. ఆటోమేషన్ పరంగా సిమెన్స్, బోష్, హనీవెల్ ఎక్సెట్రా. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, ప్రొపల్షన్ సిస్టమ్ డిజైన్ చేయడం, ఏరోడైనమిక్స్ పై వర్క్ చేయడం ఈ యొక్క జాబ్ రోల్. శాలరీ ఇక్కడ 6 to 12 lakhs పర్ యానం ఉంటుంది. అలాగే హైరింగ్ కంపెనీస్ ఏరోస్పేస్ పరంగా ఇస్రో, హాల్, బోయింగ్, ఎయిర్ బస్ ఎక్సెట్రా. డిఫెన్స్ పరంగా డిఆర్డిఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఎక్సెట్రా. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పరంగా గవర్నమెంట్ సెక్టర్స్ కింద మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా గేట్ లేదా యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లేదా ఏఎఫ్, క్యాట్ ఆర్ జిఆర్ఈ ఎక్సెట్రా ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. హెచ్విఏసి ఇంజనీరింగ్ ఇది ఒక రోల్ అనమాట. హెచ్విఏసి సిస్టమ్స్ డిజైన్ చేయడం, ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయడం. హెచ్విఏసి అంటే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. అది మీకు తెలుసు, ఎవరికన్నా ఇంజనీరింగ్ చేయాలన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇక్కడ మీకు శాలరీ 4 to 8 lakhs పర్ యానం ఫర్ ఫ్రెషర్స్. హైరింగ్ కంపెనీస్ పరంగా బ్లూ స్టార్, వోల్టాస్, డైకిన్ ఎక్సెట్రా. అండ్ కన్స్ట్రక్షన్ మరియు రియల్ ఎస్టేట్ పరంగా ఎల్ఎన్టీ, డిఎల్ఎఫ్ ఎక్సెట్రా. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వెహికల్, ఇంజిన్, ఆటోమోటివ్ సిస్టమ్ డిజైన్ చేయడం మరియు 4 to 7 lakhs పర్ యానం ప్యాకేజ్ ఉంటుంది. హైరింగ్ కంపెనీస్ మారుతి సుజుకి, హోండాయ్, టాటా మోటార్స్, బిఎండబ్ల్యూ, ఆడి, బోష్, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ ఎక్సెట్రా. ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంటల్ సెక్టర్స్. సో ఈ సెక్టర్ పరంగా ఎనర్జీ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్, సోలార్, విండ్ డిజైన్ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ పవర్ జనరేషన్ లో ఇంప్రూవ్ చేయడం. 4 to 10 lakhs ప్రయాణం ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్ ఫర్ ఫ్రెషర్స్. హైరింగ్ కంపెనీస్ సుజలాన్, రీన్యూ పవర్, వెస్టాస్, ఎన్టీపీసీ, అదాని పవర్, రిలయన్స్ పవర్ ఎక్సెట్రా. మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఈ రోల్ ఏంటంటే మెటీరియల్స్ డిజైన్ చేయడం, టెస్టింగ్ మరియు
సెలక్షన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేయటం. 4 to 8 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్. హైరింగ్ కంపెనీస్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్, ఫోర్డ్ ఎక్సెట్రా. ఇకపోతే గవర్నమెంట్ జాబ్స్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ పరంగా ఏమేమి ఉంటాయంటే, ముందుగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, పిఎస్యూస్, ఇంజనీరింగ్, టెక్నికల్, మేనేజరియల్ రోల్స్ ఇన్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్. Salary 6 to 12 lakhs per annum average for freshers. Hiring companies ONGC, IOCL, GAIL, NTPC, BHEL, Power Grid కార్పొరేషన్ ఎక్సెట్రా. వీటికి పిఎస్యు రిలేటెడ్ గా ఎగ్జామ్స్ అనేవి రావాల్సి ఉంటుంది. అదే గేట్ రాయాలి. గేట్ ద్వారా మీరు జాబ్స్ ని మీరు పొందగలరు. అలాగే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, IES, ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ లో వర్క్ చేయడం, రైల్వేస్, పబ్లిక్ వర్క్స్, పవర్, టెలికాం ఎక్సెట్రా. శాలరీ 7 to 15 lakhs per annum ఉంటుంది ఫర్ ఫ్రెషర్స్. హైరింగ్ కంపెనీస్ ఇండియన్ రైల్వేస్, ఇక్కడ మీకు వేరియస్ టెక్నికల్ రోల్స్ ఉంటాయి. అలాగే డిఫెన్స్, ఇక్కడ కూడా మీకు చాలా రోల్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్స్ ఖచ్చితంగా యూపీఎస్సి కండక్ట్ చేసే IES ఎగ్జామ్ అనేది రాయాలి. లేదా డిఫెన్స్ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ కి వెళ్ళాలనుకుంటే మిలిటరీ వెహికల్ డిజైన్, నేవల్ ఇంజనీరింగ్ ఆర్ ఏరోనాటికల్ సిస్టమ్స్ లో వర్క్ చేయడం. శాలరీ 6 to 10 lakhs per annum ఉంటుంది. హైరింగ్ కంపెనీస్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఆర్డిఓ ఎక్సెట్రా. ఇక మీకు ఖచ్చితంగా సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఫర్ ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. టీజీసీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫర్ ఆర్మీ ఇంజనీర్స్, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎయిర్ ఫోర్స్ రోల్స్. ఇవన్నీ కాదు బ్రదర్, ఆంటర్ప్రినర్షిప్ చేస్తాను అండ్ ఇన్నోవేషన్ చేస్తాను అంటే ఇక్కడ మీకు స్టార్ట్అప్స్ అండ్ ఫ్రీలాన్స్ ఇంజనీరింగ్ ఉంటాయి. ప్రొడక్ట్ డిజైన్, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, R&D ఫర్ న్యూ టెక్నాలజీస్, ఫ్రీలాన్సింగ్ చేయటం. శాలరీ ఇక్కడ వేరీ అవుతూ ఉంటుంది, మనం చెప్పలేం. బేస్డ్ అపాన్ మీ స్కిల్స్ ని బట్టి అండ్ మీరు ఎంత కోచ్ చేస్తారు ఏంటి అవతల డిమాండ్ బట్టి మీరు చార్జ్ చేసుకోవచ్చు. ఇదే ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ లో భాగంగా కన్సల్టెన్సీ, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కన్సల్టింగ్. ఇక్కడ మీకు 5 to 12 lakhs per annum ఉంటుంది. బేస్డ్ అపాన్ మీరు వర్క్ చేసే దాన్ని బట్టి వేరీ అవుతుండొచ్చు కూడా. ఇది ఎగ్జాక్ట్ గా ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. ఇలా ఎన్ని వద్దు బ్రదర్, హై స్టడీస్ చేస్తానంటే MS లేదా MTech, అడ్వాన్స్ డిగ్రీ ఇన్ ఫీల్డ్స్ లైక్ రోబోటిక్స్, ఏరోస్పేస్, మెటీరియల్ సైన్స్, ఎనర్జీ సిస్టమ్స్ ఎక్సెట్రా మీరు చేయవచ్చు. MTech అయితే ఇండియాలో చేయాలి, గేట్ రాయొచ్చు. లేదా MS చేస్తానంటే వేరే స్టేట్స్ అబ్రాడ్ లో మీరు రిలవెంట్ ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ GRE అలాంటి. ఇకపోతే సమ్మరీ విషయానికి వస్తే కోర్ ఇంజనీరింగ్ రోల్స్ ఏమేమి ఉంటాయి? డిజైన్, ప్రొడక్షన్, మెయింటెనెన్స్. శాలరీ 3 to 6 lakhs ఉంటాయి. అండ్ ఎమర్జింగ్ ఫీల్డ్స్ రోబోటిక్స్, ఏరోస్పేస్, HVAC, ఆటోమొబైల్, ఇక్కడ 4 to 8 lakhs ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్. అండ్ ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంట్ పరంగా ఎనర్జీ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. అలాగే గవర్నమెంట్ జాబ్స్ అయితే PSUs, IES, డిఫెన్స్ ఎక్సెట్రా. ఆంటర్ప్రినర్షిప్ పరంగా స్టార్ట్అప్స్, ప్రొడక్ట్ డిజైన్, కన్సల్టెన్సీ ఎక్సెట్రా. ఫర్దర్ స్టడీస్ MTech, MS ఎక్సెట్రా. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ గురించి. మీకు ఇంకా ఏమైనా ఇవి కాకుండా ఏదైనా పాత్స్ కానీ, సజెషన్స్ కానీ, స్కోప్ కానీ ఏదైనా సరే మీకు తెలిసిన నాలెడ్జ్ ని ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్స్ ద్వారా. స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. లేదు నేను ఒక డీటెయిల్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను, స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క డీటెయిల్ రివ్యూని మాకు పంపించవచ్చు. యువర్స్ మహేష్ YT@gmail.com కి మెయిల్ చేయండి. ఖచ్చితంగా మీ కంటెంట్ ని స్టూడెంట్స్కి రీచ్ అయ్యేలాగా మేము చేస్తాం. అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ కానీ గైడెన్స్ కావాలని సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మై ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం.